ఇవాళ కొర్ర రవ్వలతోటండి దోశలు అనమాట. ఒక హాఫ్ కప్ ఏమో కొర్ర రవ్వ తీసుకున్నాను. కొర్రలతో చేసిన రవ్వ అండి, బయట దొరుకుతుంది. ఒక హాఫ్ కప్ ఏమో గోధుమ పిండి, ఒక హాఫ్ కప్ ఏమో బియ్య పిండి తీసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలేమో సన్నగా కట్ చేసేసి, ఇవి కారం లేదండి, తెల్లగా ఉంటే కనుక కారం ఉండవన్నమాట. గ్రీన్గా ఉంటే కనుక కారం ఉంటాయి, కారం లేనివి. ఇందులో ఏంటంటే ఉప్పు, నెక్స్ట్ కొత్తిమీర, ఆ పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు గట్టి పెరుగు వేసానండి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసి బాగా దోశల పిండి ఎంత కావాలో మనకి అంతలాగా కలిపేసుకోవాలి వాటర్ పోసేసి. తర్వాత పెనం బాగా కాలిన తర్వాత ఈ దోశల పిండి అండి ఊతప్పం కింద వేసుకోవచ్చు, లేకపోతే పలుచగా రవ్వ దోశలాగా వేసుకోవచ్చు అండి. ఎలా వేసుకున్నా బాగుంటుంది. కాకపోతే మధ్య చాలా హోల్స్ పడుతూ, ఇందులో ఈనో వేయలేదు, వంట సోడా వేయలేదు, ఏం వేయలేదు. ఆ పెరుగు వేయడం వల్ల అంటే మనం పిండి అంతా కలిపేసిన ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చాలండి, ఆ రవ్వ బాగా నానిపోతుంది అనమాట. బాగా హోల్స్ పడుతూ చాలా బాగా వస్తాయి. ఏంటంటే క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో మెత్తగా కూడా ఉంటుంది అనమాట. అలా విధంగా బాగుంటాయి, చాలా బాగుంటాయండి దోశలు, హెల్దీ కూడాను. నూనె అయితే, ఆయిల్ అయితే మన ఇష్టం వస్తుంది వేసుకోవచ్చు అండి. నేనైతే 2 డ్రాప్స్ 3 డ్రాప్స్ కానీ వేయలేదు. ఎలాగో నూనె తినేవి ఎలాగో తింటాం కదా, అక్కడ లేని వాటిలో నూనె వేసుకోలేదు అనుకోండి, ఇప్పుడు మనం నూనె కూడా తగ్గించినట్టు అవుతుంది. ఇంకా ఆయిల్ మాత్రం నేను 2 డ్రాప్స్ వేసాను. పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం ఆ పచ్చిమిరపకాయలు కారం లేవు కానీ వాళ్ళకి అడ్డు వస్తాయి కదా నాలుగుకి, అవి తీసేసేయండి. కొత్తిమీర అయితే పర్వాలేదు, కొంతమంది పిల్లలు కొత్తిమీర కూడా అడ్డు వస్తుంది అనుకుంటారు, చూసి వేసుకోండి జాగ్రత్తగాను.